హాయ్ రా జోషప్, ఎలా ఉన్నావు? నేను బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏంటి విచారంగా ఉన్నావు? ఏమీ లేదురా. ఈ రోజు 2 చోట్లకు ఒకే సమయంలో విందుకెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. ఓ, దాందేముంది? అసలు నాకు తెలియని స్నేహితులు ఎవరున్నారా నీకు? నాకు చెప్పు, ఎవరింటికి వెళ్ళాలి నువ్వు? పేదరు డానీ ఉన్నారు కదరా, వారింటికి వెళ్ళాలి. ఓహో, అంతేనా? అయినా ఆ డానీకి నువ్వంటే అస్సలు ఇష్టం ఉండదు కదరా. నీ మేలు కోరేవాడు అస్సలు కాదు. నిన్నెలా రమ్మన్నాడు? పేతురైతే నీకు మంచి స్నేహితుడు, నీ క్షేమాన్ని కోరేవాడు. సో నాకు తెలిసి నువ్వు పేతురింటికి వెళ్ళడమే మంచిది. డానీ నా శత్రువే కానీ నన్ను పిలిచాడు కదరా. అక్కడి ఫంక్షన్లో చాలా గ్రాండ్గా జరుగుతుంది. క్రొవ్విన ఎద్దు మాంసము, మటన్, చికెన్, రకరకాల వంటకాలు అక్కడ ఉంటాయి. నేను ఎప్పుడూ అలాంటి ఫంక్షన్కి వెళ్ళనే లేదు. అక్కడికి వెళ్తే బాగుంటుందేమోనని నా ఆలోచన. పేతురు అంటావా? ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా. వాడిప్పుడు నాకు ఆకుకూరల భోజనమే పెడతాడు. ఈసారికి డానీ ఇంటికి ఫంక్షన్కి వెళ్తే బాగుంటుందేమోనని నా ఆలోచన. కానీ వాడు నన్ను పిలవటం నాకు ఏదో సందేహంగా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను. వద్దురా, వాడు నిన్ను పిలిచింది తన ఆడంబరాలు చూసి నువ్వు మరింత కుళ్ళుకోవాలని. అలాంటి వాడు నీవు తినదానికి లోపల రేటు కట్టి నిన్ను అవమానిస్తాడు. సామెతల గ్రంథం 23:6 దేవుడు ఒక మాట చెప్పాడు, నీకు తెలియదా? సామెతల గ్రంథం 23:6 దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము అని దేవుడు రాసి ఉన్నాడు. మరి ఒక చోట ఆయన ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. సామెతలు 15:17 పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినట మేలని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. సో నా మాట విని నీవు పేదరి ఇంటికి వెళితే మంచిదని నేను అనుకుంటూ ఉన్నాను. తర్వాత నీ ఇష్టం. అవునరా, నిజమే. దేవుడు రాయించిన మాటలు సత్యము. పగవాని ఇంటికి వెళ్ళి కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనమే మేలు. అవును, చాలా వందనాలురా. నేను పేదరింటికి వెళ్ళి ఈ రోజు అక్కడ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.